అందరికీ నమస్కారం. కుంసల్ శ్రీనివాస్ ఛానల్ చూడటం ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ప్రతిసారి అవసరం లేదు. మన 1600 పైగా వీడియోలు ఉన్నాయి. ఇప్పటికీ ఇంకా కంటిన్యూ పెడుతున్నాను. ఏ సమస్య ఉన్నా సరే మీకు కంపల్సరీగా అందులో ఒక పరిష్కారం లభిస్తుంది. తర్వాత హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లభిస్తుంది. అది ఆధారం మీ కేసుకి. ఈరోజు ముఖ్యాంశాన్ని చెబుతూ మీకు ఒక విషయాన్ని చెప్పాలి. సుప్రీంకోర్టులు హైకోర్టులు ఇచ్చినటువంటి తీర్పులు దేని ఆధారంగా ఉంటాయంటే రాజ్యాంగం ఆధారంగా ఉంటాయి. రాజ్యాంగాన్ని రాసినప్పుడు ఎవరైతే రాజ్యాంగాన్ని నిర్మాణం చేశారో 299 మంది సభ్యులు ఉన్నప్పటికీ 284 మంది సంతకాలు పెట్టారు. కాబట్టి 284 మంది ఈ రాజ్యాంగాన్ని రాశారు. అలాగే కొన్ని సవరణలు కూడా రాజ్యాంగానికి జరిగాయి. దీని ఆధారంగానే సుప్రీంకోర్టు ఏం చేస్తారంటే రాజ్యాంగాన్ని రక్షించవలసిన బాధ్యత కోర్టులదనమాట. ఆ రక్షిస్తూ తీర్పులు ఇస్తాయి. ఒకవేళ ఏమైనా సరే చట్టాలు పొరపాటును చేసినా జీవోలు పొరపాటును రిలీజ్ అయినప్పటికీ కూడా ఇది బాగా దృష్టిలో పెట్టుకోవాలి. ఈరోజు ఒక మహిళ నాకు ఎస్సీ రిజర్వేషన్ కావాలని ఒక మద్రాస్ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. దాన్ని కొట్టివేస్తూ మద్రాస్ హైకోర్టు తీర్పు చెప్పింది. అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు ఏమన్నదంటే వేరే మత విశ్వాసాలని అనుసరిస్తూ ఒక్క రిజర్వేషన్ కోసమే హిందువుగా చెప్పుకోవడం సరైన పద్ధతి కాదు, దాన్ని మేము సమర్థించలేము అని చెబుతూ ఇది రాజ్యాంగాన్ని మోసం చేసినట్లే, రాజ్యాంగాన్ని అవమానించినట్లే అని చెప్పింది. ఈమె క్రైస్తవ మతానికి చెందినటువంటి మహిళ ఎస్సీ సర్టిఫికేట్ కోసం అప్లికేషన్ పెట్టుకుంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంఆర్ఓలు లేదా స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆయా పేర్లో మనం ఎంఆర్ఓ అంటే వాళ్ళు ఏదో అనొచ్చు, తహసీల్దార్ అంటాం మనం. అలాంటి వాళ్ళు ఏం చేశారంటే రిజెక్ట్ చేశారు. మీరు క్రిస్టియన్ కాబట్టి మేము ఇవ్వలేము అని రిజెక్ట్ చేస్తే అప్పుడు మద్రాస్ హైకోర్టుకి వెళ్తే మద్రాస్ హైకోర్టులో జస్టిస్ పంకజ్ మిత్తల్ మహాదేవన్ ధర్మాసనం విచారణ చేసి తీర్పు చెప్పింది. తీర్పు చెప్తూ కొన్ని సూత్రాలు అనేవి చెప్పారు. ఊరికినే తీర్పు మళ్ళా కాదు, 21 పేజీలు తీర్పు చెప్పారు. నేను పిటిషన్ డిస్మిషన్ కాదు, వెనకాల ఉన్న జడ్జిమెంట్ని చదివితే పూర్తి వివరాలు తెలుస్తాయి. అందులో ఏం చెప్పారంటే కీలక అంశం అనమాట. వేరే మతానికి మారాలనుకునేవారు ఆ మతానికి చెందినటువంటి సిద్ధాంతాలను, సూత్రాలను, ఆధ్యాత్మిక ఆలోచనలను సంపూర్ణంగా విశ్వసించడమే కీలకంగా చెప్పబడింది. ఆ మతంలో మారి ఆ మతంలో ఉన్న సిద్ధాంతాలను అనుసరించాలి. వేరే మతాలపై ఎలాంటి విశ్వాసం లేకుండా మత మార్పిడి కేవలం రిజర్వేషన్ల కోసమే అని చెప్పుకోవడం అనేటువంటిది సరి అయినటువంటి పద్ధతి కాదు, దాన్ని మేము ఆమోదించలేము అని కూడా చెప్పింది. ఇది రిజర్వేషన్ల స్ఫూర్తికే విరుద్ధం. రిజర్వేషన్లు ఏ ఉద్దేశంతో తీసుకొచ్చారో అప్పుడు ఉన్న మహనీయులు ఆ స్ఫూర్తికే విరుద్ధము అని చెప్పి ఇక్కడ చెప్పింది. అలాగే ఈమె సమర్పించినటువంటి సాక్ష్యాధారాలు కూడా ఏమీ లేవు. హిందూ మతంలోకి మారాను అన్నది, దానికి సంబంధించిన గుడికి వెళ్తాను అని చెప్పింది. ఇవన్నీ కూడా సరి అయినటువంటి సాక్ష్యాధారాలు కావు అని చెప్పేసి చెప్పడం జరిగింది. క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నామని ఆలయానికి కూడా వెళ్తామని చెప్పడం అనేటువంటిది సరి అయింది కాదు, మీ దగ్గర ఉన్న ఆధారాలు సరిపోవు అని చెప్పి కొట్టివేసింది. ఎందుకంటే నేను చెప్తున్నాను ఇంకోటి కూడా హైకోర్టు చెప్పినవే ద్వంద్వ వైఖరిని అవలంబిస్తూ ఉద్యోగాల కోసమే నేను హిందువుని అని చెప్పుకోవడం అనేటువంటిది సరి అయినటువంటి పద్ధతి కాదు అని కూడా సుప్రీంకోర్టు హైకోర్టు రెండు కూడా స్పష్టీకరించాయి. ఈమె అసలు ఏంటంటే ఈమె సెల్వరాణి అనేటువంటి ఆమె తండ్రి హిందువు, తల్లి క్రిస్టియన్. వాళ్ళిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. తర్వాత ఈమె 3 నెలల పిల్లలప్పుడే వాళ్ళు బాప్టిజాన్ని తీసుకున్నారు. తర్వాత ఈమె 2017లో ఎస్సీ సర్టిఫికేట్ కోసం స్థానిక యంత్రాంగాన్ని సంప్రదించడం, అక్కడ నుండి హైకోర్టుకి వెళ్ళడం, సుప్రీంకోర్టుకి వెళ్ళడం అని చెప్తే సుప్రీంకోర్టు హైకోర్టులో స్పష్టంగా తీర్పిచ్చాయి. ఎటువంటి ఇతర మత విశ్వాసాలను అనుసరిస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి హిందూ మతం ద్వారా వచ్చేటువంటి రిజర్వేషన్లు ఏవి వర్తించవు. మత విశ్వసిస్తే చాలు, వాళ్ళు చర్చికి వెళ్ళడము, పేర్లు మార్చుకొని క్రిస్టియన్ పేర్లు పెట్టుకోవడం, ఇంట్లో ఫోటోలు పెట్టుకోవడం, అలాగే హిందూ సాంప్రదాయాల్ని అనుసరించకపోవడం లాంటివి చేస్తే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోని కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్లు ఇవ్వవసరం లేదు. ఒకవేళ ఎవరైనా సరే
ఇప్పుడు స్థానికంగా డబ్బులు ఇస్తే రిజర్వేషన్ సర్టిఫికేట్లు ఇచ్చేస్తున్నారు కదా, అలాంటివి చేస్తే ఆ ఎంఆర్ఓలు, ఆర్ఐలు, సెక్రటరీలపై ఎవరైనా కంప్లైంట్ చేస్తే చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఉద్యోగాలు పోతాయి, జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఉంటాయి. తగు జాగ్రత్తలు తీసుకుని సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులను అనుసరించి మాత్రమే రిజర్వేషన్స్ అనేటివి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది చట్టపరంగా నేను చెప్పాను, మనకు ఇంకొక ఉద్దేశం ఏమీ లేదు. చట్టాన్ని అనుసరించి అందరూ ఉద్యోగాలు, వ్యాపారాలు చేయవలసి ఉంటుంది. జై హింద్, భారత మాతాకి జై.